ఓం నమో గంగణపతయ నమ. ఓం నమో గణేశాయ నమ. శ్రీ 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 వరసిద్ధి వినాయక పూజా మహోత్సవములు 2025. ఓం నమో వరసిద్ధి వినాయకాయ నమ. 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 గణపతయ నమ. గణాధిపతయ నమ. ఓం మహాగణాధిపతయ నమ. శివుడు గజాసురుని కుక్షిలో కడుపులో ఉండిపోయాడు. శివునే జాడలేక ముల్లోకాలు తల్లడిల్లిపోయాయి. గజాసురుడు ఉదరంబులో శివుణ్ణి కనుగొన్న బ్రహ్మ విష్ణువులు గంగిరెద్దులు వారిని వేషంలో గజాసుని వద్దకు వెళ్ళి ఆటపాటలతో మెప్పించగా ఆ గజాసురుడు సంతోషించి ఏ వరం కావాలో కోరుకోమన్నాడు. అందుక గంగిరెద్దు వేషంలో ఉన్న బ్రహ్మ విష్ణువులు గజాసురుని పరమశివుడు లేని ముల్లోకాలు చేస్తున్న శివుడిని తమకిమ్మని అర్థమైంది. శివుని మనసు అర్థమైంది. పార్వతి వచ్చి నీ శివుడిని బిడ్డను చూచి నాదా పశువాన్ని ఇంత దారుణంగా హింసిస్తారా అని రోధించి శివుని మనసు అర్జమైంది. తన తొందరపాటుకు చింతించాడు. నీ బిడ్డని బతికిస్తానని పార్వతికి మాట ఇచ్చాడు. వెంటనే తన పరివారాన్ని పంపించి ఉత్తరముఖంగా పడుకుని ఉన్న శిరస్సును తెమ్మన్నాడు. ఆ పరివారం ముల్లోకాలు గావించగా ఎక్కడ ఏ పని కూడా దొరకలేదు. వెతకగా గజాసురుడు కొత్త దిక్కుగా పడుకుని మరణ స్థితిలో ఉన్నాడు. ఆ గజాసురుడు శిరస్సును తెచ్చి బాలుకు మెండానికి అతికించి సజీవుడిగా చేశారు. పార్వతి ఆనందించింది. వినాయకుడి గజముకుండాలని గజాసురుడిని వినాయకుడిని లంబోదరుడిని పరివారంతో పార్వతి తమ్ముడిని అల్లారు ముద్దుగా పెంచుకున్నది. వినాయకుని ఆధిపత్యము. కొంతకాలంకు పార్వతి పరమేశ్వరులకు కుమారస్వామి జన్మించాడు. అతడు మహాబలశాలి. ఒకనాడు మునులు దేవతలు పరమేశ్వరుని దేవదోగులకు ఆధిపత్యం కావాలని కోరుకున్నాడు. అందుకు వినాయకుడు కుమారస్వామి ఇద్దరు విజ్ఞాపతులకు పోటీ పడ్డారు. అంతటా శివుడు నాయనలారా ఈ ముల్లోకముల గల పుణ్య నదుల్లో స్నానమాడే ముందుగా నా వద్దకు ఎవరైతే వస్తారో